జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. ఇంతకీ జూబ్లీహిల్స్ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? వారి డిమాండ్లేంటి? జూబ్లీహిల్స్ ఓటర్ల పల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం ఒక వైపే చూస్తుంది. ఎస్, ఆ ప్లేస్ లోనే ప్రెసెంట్ నేను ఉన్నాను. జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో ఒక హాట్ కేక్ లాంటి ప్లేస్. సో అలాంటి జూబ్లీహిల్స్ కి ప్రస్తుతం ఉప ఎన్నికలు వచ్చాయి. మరి ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, అసలు ఏ పార్టీ ఏం చేయబోతోంది, అసలు ప్రచారం ఎలా ఉండబోతుంది, ఇదంతా పక్కన పెడితే అసలు ఒక ఇంటిని నడపాలంటే మహిళలే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి మహిళలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం కోరుకుంటున్నారు, గెలిచేటటువంటి అభ్యర్థులు వాళ్ళకి ఏం చేయాలి అని భావిస్తున్నారు, అసలు మహిళలకు ఏం కావాలి, అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి ప్రస్తుతం 3 పార్టీలకు ప్రెస్టీజియస్ గా మారాయి. అలాంటి ప్రెస్టీజియస్ వారిని నెగ్గాలంటే మహిళలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అసలు మహిళలు మనసులో ఉన్నటువంటి మాట ఏంటి అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. ప్రస్తుతం ఒక అక్క అయితే హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మాట్లాడదాం. అక్క, ఎక్కడ మీ ఏరియా? ఓం నగర్. ఇక్కడేనా మీ ఓటు? ఇక్కడేనా అక్క? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, సో మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఒక మహిళలుగా మీకు ఏం కావాలి? రోడ్లు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి మేడం. రేకులు ఇండ్లు ఉన్నాయి. మామూలుగా ఏం లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే అదే. ఓకే. సో మొత్తాన్ని అయితే అక్క ఏం చెప్తుందా అంటే రోడ్లు, ఇల్లులు కానీ ఏదైనా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఓకే అక్క, డన్. సో ప్రెసెంట్ మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఒక అక్క ఉన్నారు. హాయ్ అండి. హాయ్, చెప్పండి. మీది ఇక్కడ నా ఓటు? ఇక్కడండి. ఏంటి ఇప్పుడు ఎన్నికల హడావుడి ఉంది కదా, ఒక మహిళగా మీరు ఏం కోరుకుంటున్నారు? గెలిచిన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మాకు ఓకే, అంతా అవైలబుల్ ఉన్నాయి, మాకు ఏం అవసరం లేదు. ఈ వైర్లు తీసేసి మంచి చేస్తే గల్లీకు కొంచెం లీడర్ లాగా మనకు మంచి చేసినట్లు హెల్ప్ చేసినట్లు ఉంటే మంచి. ఇంకా రోడ్లు, వాటర్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఓకేనే. ఓకే. సో ప్రెసెంట్ మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ వైర్స్ చూడొచ్చు. సో ఈ వైర్స్ అన్ని కూడా తీసేస్తే బాగుంటుంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా కొంతమందితో మాట్లాడదాం. అక్క, మీది ఇక్కడేనా? జూబ్లీహిల్సేనా? ఎక్కడ ఉంటారు? బోరబండ. అక్క, ఇప్పుడు ఎన్నికల హడావుడి వచ్చింది, మీకు ఉప ఎన్నికలు వచ్చాయి. సో ఇప్పుడు గెలిచింది ఎవరైనా పక్కన పెడితే గెలిచిన వాళ్ళు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఫస్ట్ డెవలప్మెంట్గా చేస్తే బాగుంటుంది. చెత్త అది లేకుండా నీట్గా ఉంచితే బాగుంటుంది. నల్ల వచ్చింది అనుకో మొత్తం నీళ్లు వేస్ట్ అయిపోతాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. డ్రైనేజ్ కూడా అంత అట్లాగే ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. అది కూడా గెలిచిన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్ అవి చేస్తే బాగుంటుందేమో, మిగిలిన పని తర్వాత. కానీ ఇవి కొంచెం నీట్గా చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ గా డ్రైనేజ్లు, రోడ్లు అండ్ వాటర్ వేస్టేజ్ కాకుండా చూడాలి అండ్ నీట్ గా ఉంచాలి అని అయితే అక్క చెప్తున్నారు. ప్రెసెంట్ ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాం. చాలా బిజీగా ఉన్నారు. అమ్మ ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఓటరు? అవును, ఇక్కడే. ఓకే. ఇప్పుడు 3 పార్టీలు ఎవరు గెలిచినా సరే మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మాకేమొద్దు, అందరు మంచి చేస్తే అదే చాలు. అంటే ఏం చేయాలి? మంచి అంటే ఏం చేయాలి? మంచి అంటే ఇబ్బంది పడేటోళ్ళకి కొంచెం మంచి చేయాలి కదా. రోడ్లు లేవు, వర్షాలు పడితే అసలు ఆ గుంతలు కూర్చేటోళ్ళే లేవు, అలానే ఊరుతుంది. వాటర్ వస్తుంది లేదు, రోడ్లు బాగలేవు. ఎవరు వాళ్ళకి డ్రైనేజ్ వాళ్ళే పెట్టుకుంటారు. సో అమ్మ చెప్తుంది ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో ఖచ్చితంగా రోడ్లు వేపిస్తే మంచిది అని అయితే కోరుకుంటున్నారు. సో ఇంకొక ఇంటికి వచ్చాము. ఒక్కసారి ఇంటి దగ్గర పరిస్థితి కూడా చూడొచ్చు. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఈసారి గెలిచిన వాళ్ళు మీకు ఏం చేయాలి? మాకే ఇండ్లు కట్టిపించండి అమ్మా, మాకేమొద్దు, పింఛను మాకు బడాయించండి అమ్మా. ఏం పరిస్థితి, మాకు పని కూడా లేదు, ఏం లేదు, కొడుకులు పెట్టలేని జీవితము, తాగి మా పరిస్థితి ఏంది. ఇల్లంతా మొత్తం వర్షం వచ్చి కింద పడిపోతుంది. గోపీనాథ్ మాకు కట్టిస్తామన్నాడు ఆయన. అంటే ఇప్పుడు గోపీనాథ్ భార్య ఉంది, నవీన్ యాదవ్ ఉన్నాడు, లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళు ముగ్గురు ఎవరు గెలిచినా నీకు మొదటిగా ఏం చేయాలనుకుంటున్నా? ఇండ్లు నాకు కట్టిపోయినాయి, నాకు ఒక 5 లక్షలు సాయం చేయడమ్మా. ఏదో ఒక పెంకులు గింకులు వేసుకుంటాను.
ఇందిరమ్మ అమ్మ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ తను ఒంటరి మహిళగా ఉన్నారు, కొడుకు కూడా చూసుకునే పరిస్థితిలో లేదు, తనని ఎవరు ఉద్యోగంలో కూడా పెట్టుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఓకే, గెలిచిన వాళ్ళు మాత్రం మొదటిగా ఇల్లు ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ లో ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు జూబ్లీహిల్స్ లో? మేము 19 సంవత్సరాలు అయితే. 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను మినిస్టర్లను చూస్తుంటారు కదా, ఇప్పుడు కొత్తగా గెలిచే ఎమ్మెల్యే మీకు ఏం చేయాలి? ఇల్లు ఒక్కటి వస్తే మంచిగా అవుతుంది. మాకు కిరాయిలు అట్టుకోలేకపోతున్నాం. మేము చాలా ఏళ్ళే 2006 నుంచి ఉన్నాం ఇక్కడ. అవి స్లిప్పులు అయితే ఉన్నాయి కానీ మాకు ఎక్కడ ఇల్లు ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్ రాలేదా? ఓకే. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిరంట, మాకైతే ఓకే. అక్క మీ పేరేంటి? నా పేరు ఝాన్సీ. ఝాన్సీ అక్క, ఇప్పుడు రేపు పొద్దున్న మీకు ఎమ్మెల్యే గెలిచినాడు, November 14th రిజల్ట్ వచ్చేసింది. గెలిచిన ఎమ్మెల్యే మీకు ఏం చేయాలి? నేను మంచి పని చేయాలి, అందరికి బాగుపడేటట్టు ఉండాలి. ఇలా ఇండ్లు ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్స్ ఏం కాలేదు. అవి ఏరియాలలో మంచిగా డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? మా రోడ్స్ బాగాలేవు, అన్ని ఏరియాస్ అంతా బాగాలేదు, వాటర్ సరిగా రావట్లేదు, అవన్నీ చేసుకోవాలి. డ్రైనేజీ కూడా బాగాలేవు అసలు. డ్రైనేజీ ఇంకా పిల్లలు అక్క, ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఇల్లు మొత్తం నడపాలంటే మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మహిళలు ఎక్కువ. పిల్లలకి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? పిల్లలకి ఏం చేయాలంటే వాళ్ళు చూసుకోవాలి, స్కూల్స్ కానీ ఏదైనా అవసరం అయితే జాబ్స్ కానీ. ఫీజులు కూడా కొంచెం తగ్గించాలి, స్కూల్స్లలో చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా. మేము మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అంత కట్టుకోలేకపోతున్నాము, కొంచెం అదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో మొత్తానికి అక్క వాళ్ళు చెప్తుంది ఏంటంటే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఫీజులు తగ్గించడం కానీ, లేదంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కానీ, అండ్ మోర్ ఓవర్ సొంత ఇంటి కళను కూడా నెరవేరిస్తే బాగుంటుంది, సేమ్ టైం బస్తీని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అని అక్క వాళ్ళు కోరుతున్నారు. ప్రెసెంట్ ఒక అక్క అట్టిపళ్ళు అమ్ముతున్నారు, కూర్చున్న మాట్లాడదాం. అక్క ఏంటి ప్రశాంతంగా కూర్చొని అమ్ముతున్నారు, ఓట్లు వచ్చేస్తున్నాయి కదా? అవునవును. ఎప్పుడు ఎలక్షన్? ఎప్పుడు? వచ్చే నెల 11వ తారీఖు. సో 14వ తారీఖు రిజల్ట్ వస్తుంది, మీరు ఎవరు కోటేశారు ఎవరు గెలుస్తారు తెలిసిపోతుంది. గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏం చేయాలంటే అన్ని రేట్లు ఎక్కువైపోయాయండి, తగ్గించాలి. కొంచెం చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలి. అంటే ఏంటి, ఏం అందుబాటులో ఉండాలి? వాళ్ళు తినడానికి కానీ వాళ్ళు బతకడానికి అది అందుబాటులో ఉండాలి. వాళ్ళ ఫీజులు కట్టుకోవడం కానీ, చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు కానీ, వాళ్ళంతా బాగుండాలి. మేము బీసీలం అండి, మాకేం లేదు. ఇప్పుడు మాకు కూడా కొంచెం ఏం కావాలి, మీకు ఏం కావాలి? ఏం ఇల్లు లేదు, రెంట్కుంటాము. రెంట్ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. పిల్లల చదువులు ఇప్పుడు మధ్యలో ఉన్నాయి, ఇవన్నీ కొంచెం మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేస్తే ఎవరైనా పర్లేదు. సో అక్క చాలా మంచిగా చెప్తుంది ఏంటంటే ఎవరైనా పర్లేదు. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజలందరికీ మంచి చేయాలి, సేమ్ టైం మా లాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలి. లైక్ డబుల్ బెడ్రూమ్ కానీ, పిల్లల ఫీజులు కానీ, జాబ్స్ కానీ, ఇవన్నీ చూస్తే ఎవరు గెలిచినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదనైతే అక్క చెప్తున్నారు. సో చూసారు కదా, జూబ్లీహిల్స్ లో అన్ని ప్రాంతాలు తిరిగాం, అందరు మహిళలను కలిసాం. మహిళలు ఇంటికి మహారాణులు. అలాంటి మహిళలు కోరుకుంటుంది ఏంటి? డబుల్ బెడ్రూమ్ కావాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పి చాలా మందికి ఇవ్వలేదు. సో ప్రస్తుతం ఏ పార్టీ వచ్చినా, ఏ లీడర్ గెలిచినా సరే తమకంటూ ఒక ఇల్లుని కల్పించాలి, తమకంటూ ఒక ఇల్లు ఇవ్వాలి, తమకంటూ ఒక నీడను కల్పించాలి అని అయితే ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది ఏంటో మీ ముందు పెట్టాము. సో చూద్దాం ఎవరు గెలవబోతున్నారు, గెలిచిన వాళ్ళు మరి నిజంగా ఈ మహిళలు కోరుకుంటుంది చేయబోతున్నారా, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మొత్తం పక్కన పెడితే గెలిచిన వాళ్ళు మాత్రం అనుకున్నది చేస్తే ఖచ్చితంగా లైఫ్ టైం వాళ్ళని గుర్తుపెట్టుకుంటామనైతే ప్రతి ఒక్క మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి.